హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆద్య కలెక్షన్స్. సో ఇప్పుడైతే నేను ఏం వీడియో చేద్దాము అని అనుకుంటే, నిన్ననైతే నేను మా హస్బెండ్ కాంతారా చాప్టర్ 1 మూవీకి అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఆ విషయాలే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు నేను ఈ వీడియో అన్నది రికార్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మేము వచ్చేసి మన జీవీకే 1 మాల్ ఉంది కదా, బంజారా హిల్స్. సో అక్కడికైతే వెళ్ళామండి మేము. సో వెళ్ళిన తర్వాత సినిమాకి టైం అయిపోతుందేమో అని చెప్పేసి మేము ఛాయ్ కూడా ఏం తాగకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, సినిమాకి టైం అయిపోతుంది, 7:30 షోకి వెళ్ళాము. మేము ఆల్రెడీ 7:30 అయిపోయింది. సో లోపల వెళ్ళిపోలేమోనని చెప్పి మేము ఫాస్ట్గా వెళ్ళిపోతే మా ముందరే వాళ్ళు చీపురు చాట పట్టుకొని వెళ్తూ ఉన్నారు క్లీనింగ్ చేయడానికి. సరే ఈ లోపల మనం వెళ్ళి మన ఆస్తిలో సగం వాటా ఇచ్చేసి కొంచెం పాప్కార్న్ కొనుక్కుందాం కదా అని చెప్పి వెళ్ళాం అక్కడ. సో అనుకున్నట్టుగానే సగం ఆస్తి రాసి ఇచ్చేసామండి పాప్కార్న్కి అండ్ వాటర్ బాటిల్కి. సో కోక్ కూడా తీసుకుందాం అని అనుకుంటే, లేదు మేడం మీరు హాఫ్ ఆస్తి కాదు ఫుల్ ఆస్తి ఇచ్చేయాలని చెప్పాడు. సో వదిలే అన్న, కోక్ వద్దు మాకు, వాటర్ బాటిల్ చాలు అని చెప్పేసి సరే అని వెయిట్ చేసి సినిమా స్క్రీనింగ్ టైం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మేమైతే లోపలికి వెళ్ళడం జరిగింది. సరే లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా మన పీవీఆర్ వాళ్ళ గురించి, చాలా అడ్వర్టైజ్మెంట్స్ అన్నది వాళ్ళు వేసి మన సహనాన్ని వాళ్ళు పరీక్షించిన తర్వాత అప్పుడైతే వాళ్ళు సినిమా అన్నది వాళ్ళు స్టార్ట్ చేశారండి. సో సినిమా స్టార్టింగే నాకైతే అనిపించింది అసలు వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఈ ఎరాలో అన్నది వాళ్ళు రారా అని అనిపించింది నాకు. సరే ఓకే, సినిమా అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుతుందండి. ఏమైనా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రము బాగా దెబ్బైపోతాం మనము. సో మొత్తానికి సినిమా అయితే స్టార్ట్ అయ్యింది. సమ్ ఫైట్ సీక్వెన్స్ ఏదో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మన హీరో గారు ఎంట్రీ ఇస్తారు, రిషబ్ శెట్టి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ ఫర్ దర్ ఎఫర్ట్స్ అండి. వాళ్ళందరూ చాలా కష్టపడి మూవీ అన్నది అయితే వాళ్ళు తీశారు. సో వీ డూ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు కమెంట్ ఆన్ ఎనీ వన్, బికాజ్ మనకు ఆ టాలెంట్ కూడా లేదు. బట్ స్టిల్ నేను పే చేసుకొని ఆ సినిమాకి వెళ్ళాను, విత్ జిఎస్టీ పే చేసుకొని టికెట్స్ తీసుకొని వెళ్ళి ఇందాక చెప్పినట్టు హాఫ్ ఆస్తి మన పీవీఆర్ వాళ్ళకి రాసి ఇచ్చేసి వెళ్ళి మేము పాప్కార్న్ అవి కొనుక్కున్నాం కాబట్టి ఐ హ్యావ్ ఎ రైట్ టు సే వాట్ ఐ ఫెల్ట్. నాకు ఎట్లా అనిపించింది అన్నది మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరిని నేను అఫెండ్ చేయటం లేదు, ఏ నెగిటివ్ రివ్యూ కూడా నేను ఇవ్వటం లేదండి మూవీ కోసము. సో మొత్తానికి మన హీరో ఎంట్రీ అయితే అవుతుంది. హీరో ఎంట్రీ అయిన తర్వాత అట్లా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది మూవీ. అసలు టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయండి మూవీలోని. అసలు ఆ పేర్లు కూడా మనకు అసలు గుర్తుండవు. నాకు ఓన్లీ హీరో క్యారెక్టర్ నేమ్ మాత్రమే గుర్తున్నది, బెర్మియాన్ అనేసి. అంతకు మించి ఇంకా వేరే ఏ క్యారెక్టర్ నేమ్స్ కూడా నాకు అసలు గుర్తుకు లేవండి, బికాస్ దెర్ ఆర్ టూ మెనీ క్యారెక్టర్స్. అండ్ అసలు వాళ్ళ పేర్లు ఏంటో కూడా అసలు మనం గుర్తు పెట్టుకోలేము, అట్లా ఉన్నది అసలు. నిజంగానే చెప్తారు కదా, మనం అరవన్ సినిమాని తెలుగు డబ్బింగ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసినట్టు అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. టూ మెనీ ఫైట్స్ ఉన్నాయండి సినిమాలోని, అన్నెసెసరీ ఫైట్స్ ఉన్నాయి. అసలు టూ మచ్ ఆఫ్ ల్యాగ్ అనిపించింది నాకు. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ని వాళ్ళు ట్రిమ్ చేసి ఉండుండొచ్చు, అప్పుడు మనకి ఆ ల్యాగ్ అన్న ఫీలింగ్ వచ్చుండేది కాదు. మన పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నదండి మ్యూజిక్ అయితే. అండ్ అగైన్ నేను ఇక్కడ ఎవరిని అఫెండ్ చేయటం లేదు, నేను ఏ నెగిటివ్ మాటల్ని నేను స్ప్రెడ్ చేయాలని అనుకోవటం లేదు. బట్ స్టిల్ ఆ మ్యూజిక్ ఎట్లా అనిపించిందంటే అసలు మేబీ ఐ కెన్ సజెస్ట్ మనము ఒక శారడాన్ను కానీ, ఒక అమృతాంజన్ కానీ, లేదంటే ఒక శాస్త్రీ బామ్ కానీ పట్టుకొని వెళ్ళాలండి. అండ్ హాల్లోనైతే టూ మచ్ ఆఫ్ సౌండ్ ఉన్నదండి. దానివల్ల అయితే అసలు చెవులు పేలిపోయాయి ఆ సౌండ్కి, అంత దారుణమైన సౌండ్ ఉంది. అండ్ అసలు ఆ మ్యూజిక్ అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ కాంతారా మూవీకి నేను అసలు చాలా బిగ్ ఫ్యాన్ అండి. అసలు ఎన్నిసార్లు ఆ సినిమా చూసుంటాము, ఎన్నిసార్లు ఆ మ్యూజిక్ అందాల నదివే అన్న సాంగ్ కానీ, లేదంటే లాస్ట్లో వచ్చే కాంతారా మూవీ హైలైట్ సాంగ్ కానీ. బట్ ఇందులో ఏంటో అసలు నాకైతే అర్థం కాలేదండి. అసలు ఆ మ్యూజిక్ ఏంటో కూడా నాకు అసలు తెలియలేదు. అసలు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండి. అది కూడా అగైన్ మన పేషెన్స్ లెవెల్ని టెస్ట్ చేసే మ్యూజిక్. అనవసరమైన సాంగ్స్ ఉన్నాయి అందులోని. హీరో ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ టూ మచ్ ఆఫ్ ఎలివేషన్స్ పెట్టుకోవాల్సినంత అవసరం లేదేమోనని నాకు అనిపించింది. హాల్లో నా చుట్టూరా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నది మాత్రమే. విజువల్గా
చాలా బాగున్నదండి. ఎందుకంటే మేబీ కన్నడ ఇండస్ట్రీకి మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక విజువల్స్, ఇట్లాంటి ఒక విఎఫ్ఎక్స్ ఇట్లాంటివన్నీ చేయడము. బట్ స్టిల్ చాలా మటుకు దేనికి కూడా ఇది ఎందుకున్నది అన్నదానికి మనకి లాస్ట్లో అన్నది మనకి ఏమి జస్టిఫికేషన్ జరిగినట్టయితే నాకైతే అనిపించలేదండి. సో ఒకసారి దేవుడు పంపిస్తారు అని అంటారు, ఒకసారి పార్వతీదేవి పంపిస్తుందని అంటారు, ఒకసారి శివుడు పంపిస్తారని అంటారు. అండ్ లాస్ట్లోని ఆ క్యారెక్టర్ అది నందీశ్వరుడో లేదంటే మరి ఇంకా ఆ క్యారెక్టర్ని ఏం ఊహించుకొని అట్లాంటి ఒక క్యారెక్టర్ని పెట్టారో నాకైతే ఐడియా లేదు. బట్ స్టిల్ అది ఒక ఆ విఎఫ్ఎక్స్లోని ఒక మాన్స్టర్ లాగా చూపించారు. మన నందీశ్వరుడికి ఎట్లయితే 2 కొమ్ములు ఉండి ఆయన ఎట్లయితే ఇట్లా త్రిపురాండ్రం పెట్టుకొని అట్లా ఉంటారో, సో అట్లనే ఉండింది. మేబీ ఆయన నందీశ్వరుడు నేను అనుకుంటున్నాను, బట్ ఆ క్యారెక్టర్కి ఒక పేరు లేదు, అది విఎఫ్ఎక్సే అది. బట్ ఎందుకు అట్లా చూపించారని అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. బికాజ్ నేనైతే అసలు ఊహించుకోలేకపోయాను నందీశ్వరుడిని ఇట్లాంటి ఒక మాన్స్టర్ రూపంలో చూపించడం అన్నది. నాకైతే అసలు నేనైతే ఐ డిడ్ నాట్ ఫీల్ ఇట్ రైట్. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే జయరామ్ గారు కానీ హీరోయిన్ రుక్మిణి గారు కానీ వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళ జస్టిఫికేషన్ అన్నది వాళ్ళు చేశారండి. బట్ ఒక బాలీవుడ్ యాక్టర్ని కూడా ఇందులో పెట్టుకొని ఆయన సరిగ్గా యూజ్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన మంచి క్యారెక్టర్స్ చేసి ఉన్నారు, బట్ ఇందులోని ఆయనకి అంత నేమ్ ఆర్ ఫేమ్ వచ్చే క్యారెక్టర్ కానీ హైలైట్ అయ్యే క్యారెక్టర్ కానీ ఆయన కాలేకపోయింది అని నాకైతే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ అగైన్ నేను మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ మ్యూజిక్ అండి. అసలు ఇంకా చెప్పాలి అంటే మన చిన్నప్పుడు మన ఊర్లలోని చిన్న సన్నాయి మేళం వాళ్ళు వాయించే వాళ్ళు ఉంటారు కదా, పిపి అని సమ్ మ్యూజిక్ వస్తూ వాళ్ళు వాయించేస్తూ ఉంటారు. సో అట్లాంటి మ్యూజిక్ అని అనిపించింది నాకు. విపరీతమైన డోల్స్ అండ్ డ్రమ్స్ వాడేశారు. సో ఓవరాల్గా మూవీ అయితే 1 టైం వాచబుల్ అండి. అసలు మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని కాంతారలాగా అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళామంటే మాత్రం చాలా దెబ్బతినేస్తాము. బట్ అగైన్ వాళ్ళందరూ అంత కష్టపడి యాక్ట్ చేసి ఆయనే డైరెక్షన్ చేసి ఆయన భుజాల మీద ఈ సినిమా అన్నది తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. బట్ స్టిల్ లేని ఒక బాహుబలి లాగా లేదంటే ఏదో ఒక మార్వెల్స్ లాగా అట్లా ఏదో చెయ్యాలి అని మాత్రం చేయాల్సినంత అవసరం లేదు అని నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ 1 టైం వాచబుల్ మూవీ అండి. సో ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు, లేదు అంటే లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా చుట్టూ ఉన్న వాళ్ళకి, రివ్యూస్ విని వాళ్ళ అభిప్రాయంతో మనం వెళ్ళి మనం మూవీ వాచ్ చెయ్యాలి అని నేనైతే దాన్ని అసలు ఎంకరేజ్ చేయనండి. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఏ ఫిలిం, నీకు అనిపిస్తే యూ గో, ప్లీజ్ వాచ్. బట్ రివ్యూస్ వల్ల ఎప్పుడు ఒక మూవీకి బ్యాడ్ నేమ్ ఆర్ గుడ్ నేమ్ అన్నది, గుడ్ నేమ్ వస్తే బెటరే, బట్ బ్యాడ్ నేమ్ అన్నది ఎప్పుడు రాకూడదండి. సో నేనైతే నెగిటివ్గా ఏమీ చెప్పాలని అనుకోవటం లేదు. బట్ నాకు అనిపించింది చెప్తున్నాను నేను. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్షన్ బాగున్నది, బట్ స్టోరీ వెరీ బోరింగ్గా అనిపించింది. అండ్ దీనికి ఇంకా కంటిన్యూషన్ లెజెండ్ అని ఇంకొక పార్ట్ కూడా వస్తుందంట. బట్ అందులోనైనా సరే మేబీ ఇట్లా అవసరం లేని క్యారెక్టర్స్ కానీ, అవసరం లేని మ్యూజిక్, అవసరం లేని సాంగ్స్, ఫైట్స్ ఇదంతా లేకుండా స్టోరీ మీద ఫోకస్ చేసి ఇంతకు ముందర కాంతారాలో ఎట్లొచ్చిందో అట్లా చేస్తే పీపుల్ విల్ యాక్సెప్ట్ మోర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడంతా ఏదో ట్రెండ్ రన్ అవుతుంది కదా, బాయ్కాట్ రిషబ్ శెట్టీస్ మూవీ అట్లా ఇట్లా, అది దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ అని నేను అనుకుంటున్నానండి. వెన్ వీ హ్యావ్ వెల్కమ్డ్ ద ప్రీవియస్ పార్ట్. సో ఇప్పుడు ఆయన తెలుగులో మాట్లాడలేదు, అవును నిజమే, ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫిలిం వాచ్ చేయండి, ఆయన ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని కానీ పిలిచి ఇంత పెద్ద షో కండక్ట్ చేసినప్పుడు హీ మస్ట్ హ్యావ్ స్పోకెన్ ఇన్ తెలుగు. బట్ అగైన్ వీఆర్ తెలుగు ఆడియన్స్, వీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విత్ ఎ వార్మ్ వెల్కమ్.
సో అగైన్ నేను చెప్తున్నానండి, ఎవరైనా మూవీ వాచ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా వన్ టైం వాచబుల్ మూవీ అండి. బట్ ప్లీజ్ డోంట్ కీప్ హై ఎక్స్పెక్టేషన్స్. సో వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రావచ్చు. బట్ చిన్నపిల్లలు కొంచెం జడుచుకుంటారేమో మేబీ ఆ సౌండ్స్కి కానీ వాటికి కానీ. బట్ ఓవరాల్ ఇట్స్ అ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ పేజ్, సో నేనైతే ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి దీపావళి వస్తుంది కదా, సో ఇంతకు ముందర అయితే మనందరం చక్కగా పటాకాలు అన్నీ కాల్చుకొని హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడైతే కొత్తగా పొల్యూషన్ పెరిగిపోతుంది, స్ట్రీట్స్ అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి అని మనం ఆ రేంజ్లోనైతే మనం సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం కదా. సో అట్లీస్ట్ మనం ఇంట్లోనైనా సరే మనం చక్కగా దీపాలు అవి పెట్టుకొని మనం అట్లయినా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో నేనైతే హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అన్నది ఇప్పుడు తీసుకొని వచ్చానండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అండి, ఇది ప్యూర్లీ జార్లో వస్తాయి అండ్ ఒకటి లోటస్ షేప్డ్ వస్తుంది. అండ్ ఇట్ ఇస్ హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అండ్ సెంటెడ్ క్యాండిల్స్ అండి. సో ఇప్పుడు మనము పటాకాలు కాల్చి సెలబ్రేట్ చేసుకోలేకపోయినా అట్లీస్ట్ మనం ఇంట్లోని మనం చక్కగా దియాస్ అవి వెలిగించుకొని పరిమళభరితమైన పండుగని జరుపుకోవాలని నేనైతే అనుకుంటున్నానండి. సో అందు గురించని మీ అందరి కోసము నేను ఈ సెంటెడ్ క్యాండిల్స్ అన్నది తీసుకొని రావడం జరిగింది. సో నేనైతే అవి నెక్స్ట్ క్లిప్లో అన్నది నేను పోస్ట్ చేస్తానండి. అవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. 2 పీసెస్ ఓన్లీ 200 రూపీస్ అండి. అండ్ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అన్నవి ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, మనది కొత్త పేజ్ కాబట్టి. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ఇప్పుడే ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇవ్వలేను. సో ఎవరు అడగద్దు ఫ్రీ షిప్పింగ్ కావాలని. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి పర్చేస్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ప్లీజ్ వాట్సాప్ టు దట్ నెంబర్ అండ్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. జార్ క్యాండిల్స్ అయినా 200 అండి, 2 పీసెస్ ఆర్ లోటస్ షేప్లో ఉంటాయండి, చాలా బాగున్నాయి. నేను ఆ క్లిప్స్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అవైనా సరే 200 విత్ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అన్నవి ఉంటాయండి. అండ్ శారీస్ అయితే చాలా మటుకు శారీస్ అయితే అయిపోయాయండి. సో ఏవైతే కలర్స్ ఉన్నాయో దాంతో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది. సో దాన్ని మీకు నెక్స్ట్ డే డిస్పాచ్ కూడా అయిపోతుంది. ప్లీజ్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై న్యూ పేజ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చలేదు ఈ వీడియో అంటే నో ప్రాబ్లం అండి, వేరే వాళ్ళకైనా ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందేమో. ఒక సేయింగ్ ఉన్నది కదా, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, నేను ఒక్కడనే చూసి చావాలా మీరందరూ కూడా చూసి ఏడవండి అని అనేసి ఉంటుంది కదా. సో అట్లయినా సరే ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చకపోతే వేరెవరికైనా కూడా షేర్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.